సీట్ ఇవ్వడమే గొప్ప అన్నట్టు తయారైపోయింది. నీకు సీట్ ఇచ్చి నీ మీద ఖర్చు పెట్టే వాళ్ళు లేరు. ఇప్పుడు అలీ ఉన్నాడు, అలీకి సీట్ మాత్రం ఇచ్చారు. అలీకి జగన్ ఖర్చు పెట్టలే. నీ ఖర్చు నువ్వే పెట్టుకో. నేను ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? నేను ఆల్రెడీ సేవ చేస్తున్నా. వీళ్ళ ఖర్చు పెట్టుకొని ఓట్లు కొనుక్కొని నేనేదో చేయాలంటే నేనేమి రాజకీయంగా డబ్బులు సంపాదించుకోవడానికి రాలా. ఖర్చు పెట్టేవాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే ఖర్చు పెడతారు. ఇప్పుడు మద్యం లాటరీలు ఎందుకు వేస్తారు? 2 లక్షలు పెట్టి ఒక్కొక్కడు 10 కొంటాడు, మళ్ళీ వస్తుంది. మాకు అది వస్తే ఆ 2 ఏళ్లలో బాగా సంపాదించుకోవచ్చు. కానీ వీళ్ళకి ఆశ లేదు, సంపాదన ఆశ లేదు. అలాంటప్పుడు ఖర్చు ఎందుకు పెట్టాలి, ఓటు ఎందుకు కొనాలి అనే మెంటాలిటీతో ఉంటారు. నువ్వు చిల్లర ఇవ్వకపోతే నీకెందుకు వేస్తాం ఓటు అనేటట్టు కూడా మనిషి తయారయ్యాడు. కాకపోతే వాళ్ళకి కావాలి ఇలాంటి వాళ్ళు కావాలి. అండ్ చిల్లర ఇచ్చే వాళ్ళకే ఓటు వేయాలి. అప్పుడు ఇది కొంచెం కష్టమైన పరిణామమే బేసిక్గా చెప్పాలంటే. సో వీళ్ళు ఏంటంటే పర్లేదురా బాబు, నేను రాజకీయాలకు వచ్చినా రాకున్నా నేను చచ్చే వరకు అయితే సేవ చేస్తానే ఉంటా. ప్రాణుల్ని సంరక్షిస్తాను, ఇటు ప్రకృతిని సంరక్షిస్తాను, మనుషుల్ని కూడా ఎప్పుడు ఏమైనా సరే నేను స్పందిస్తానే ఉంటాను. సో నన్ను ఇలా బతకనివ్వండి అనుకుంటుంది అంతే తప్ప పాలిటిక్స్లోకి వస్తారు అని అనుకోవడం మాత్రం కరెక్ట్. అంటే అది చిల్లరతో ముడిపడింది. ఎవరన్నా ఒకరు వెనక నుంచి వచ్చి వీళ్ళ తరఫున ఖర్చు పెట్టి వీళ్ళని నిలబెట్టి ఏదో చెయ్యాలి, లేకపోతే కుదరని పని.